నిన్న మొన్నటి దాకా జగన్ ప్యాలెస్ పేరు మీద వీడియోలు ఫోటోలు తిరిగి బాతు టబ్బుకు 30 లక్షల అని బానే ఆడిపోసుకున్నారంతా. ఇక ఇప్పుడు పార్టీ ఆఫీసులే పడగొట్టి కాడుకొచ్చింది కథ. తాడేపల్లిలో కట్టుడు అయిపోవచ్చిన వైసీపీ పార్టీ ఆఫీస్ ను సిఆర్డీ ఆఫీసర్లు మబ్బుగా 5:30 సంది పోలీసుల బందోబస్తు పెట్టించి మరీ బుల్డోజర్లతో కూలగొట్టిచ్చిర్రు. పంకపార్టీ పవర్లున్నాక తాడేపల్లిలో 2 ఎకరాల పెద్ద పార్టీ ఆఫీస్ కట్టుడు చాలు చేసిర్రు. అది అక్రమ నిర్మాణం అనుకుంటే అప్పట్లో సిఆర్డీ అడ్డం చెప్పే వరకలా వైసీపీలు హైకోర్టుకు కూడా పోయిర్రు. ఇప్పుడు అదే వైసీపీ ఓటమి పాలే కూటమి పవర్లకు వచ్చే వరకలా ఇగో ఇట్లా పగ పెట్టుకొని కూలగొట్టిస్తారు అనుకుంటే ఫ్యాన్ పాటలు ఫస్ట్ స్టేషన్ చూయిస్తున్నారు. జగన్ అయితే జర ఎక్కువనే కోపంతో ట్వీట్ చేసిండు. రాయికే కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు ఒక నియంత లెక్క తాడేపల్లిలో దాదాపు పూర్తిగా వచ్చిన వైసీపీ పార్టీ ఆఫీసును బుల్డోజర్లతో కూలగొట్టించిండు. హైకోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయలేదు. రాష్ట్రంలో చట్టం న్యాయం పురాగా కనుమరుగైపోయినాయి. దీంతోని 5 ఏళ్ల పాలన ఎట్లుంటదనేది బాబు మొత్తం చూయించిండు. ఈ బెదిరింపులకు కక్ష సాధింపు చర్యలకు వైసీపీ వెన్ను చూపించేదేలే, తగ్గేదేలే. ప్రజల కోసం ప్రజల తరపున గట్టి పోరాటాలు చేస్తామనుకుంటా యమ ఆవేశంతో ఎక్సులో రాసుకొచ్చిండు. మీరు అధికారంలోకి రాగానే ఆగకుండా కరకట్ట మీద ప్రజావేదికను పగబెట్టుకొని కూల్చేసినప్పుడు మరి అన్యాయము అక్రమాల ముచ్చట ఏడిపోయింది జగనన్న. కర్మ ఎవరిని నిడిచిపెట్టది. అయాల మీరు చేసిందే ఇప్పుడు మీకు జరుగుతుంటే తట్టుకోలేకపోతుర్రా అని తెలుగు తమ్ములు తెగావేశంగా పోస్టులు వేస్తున్నారు. ఇంకో దిక్కు విశాఖలో కొత్త గట్టిన వైసీపీ పార్టీ ఆఫీస్ కు కూడా నోటీసులు ఇచ్చిరట. ఎండాడల 2 ఎకరాల జాగల పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ లేపిరా అనుకుంటా జీవీఎంసోళ్ళు అడ్డం చెప్పిరట. మీదికే లేసొంటి పర్మిషన్ లేకుండా మాతాన గాని విఎంఆర్డీఓ గాని ఎవరితాన దరఖాస్తులు కూడా చేసుకొని అనుమతులు రాకుంటేనే ఆ మీ అంతలో మీరే ఎట్లా కడతారు, వివరణ ఇయ్యురే అని జీవీఎంసోళ్ళు నోటీస్ కూడా ఇచ్చిర్రు. వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే చర్యలు గట్టిగుంటే చూసుకోరే అనుకుంటా ఆ బిల్డింగ్ కే నోటీస్ కాయిదాలు అతికిచ్చిపోయిరట. ఇవన్నీ చూస్తుంటే జగన్ కు బ్యాడ్ టైం బ్యాండ్ బదాయించినట్టే ఉందిగా అనుకుంటా సోషల్ మీడియాలో కామెంట్లు చేయబట్టిగా చాలా మంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుని ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు అందరు శుభాకాంక్షలు చెప్పారు. ఇక మంత్రి అచ్చెన్నాయుడు కూడా లేచి అధ్యక్ష ఇయాలట్స్ అని మీ అవతారం మార్చాలనుకుంటా ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. ఏది ఏమైనా ఒక అనుభవజ్ఞైనటువంటి వ్యక్తి. ఈ రోజు వరకు మీ అవతారం ఒకటి, ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి. ఎందుకంటే రాజకీయాలు చేసేటప్పుడు పదునైన మాటలు మాట్లాడాలి. ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు వారికి సమాధానం చెప్పాలి. అచ్చన్నట్లు అనే వరకల సభలు ఉన్నోళ్ళంతా నవ్విర్రు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన స్టైల్లో నవ్విండిగా. ఇక మంత్రి అచ్చెన్నాయుడు ఆడితోనే ఆగకుండా ఈ అసెంబ్లీలో పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు చర్చలు జరగాలి తప్ప కొందరు పేర్లు పార్టీల పేర్లు కూడా ఇన్ రావద్దని చెప్పుకొచ్చిండు. సభ్యులందరికీ కోరుతున్నాను, ఎవరమైనా సరే కొంతమంది వ్యక్తులు పేర్లు ఈ శాసనసభలో వినడానికి వీలు లేదు. పార్టీల పేర్లు ఎక్కర్లేదు. ఎవరు ఏది చెప్పినా స్వచ్ఛంగా మనం సమాధానం ఇద్దాం. రాష్ట్ర ప్రయోజనాల గురించి పనిచేద్దాం. ఈ పార్టీ మీద ఒక అచంచలమైన విశ్వాసంతో, ఎన్డీఏ మీద ఒక అచంచలమైనటువంటి ఒక నమ్మకంతో ఒక మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని మనందరం కలిసి మంచున్నతమైనటువంటి చర్చలు జరిపి మంచిగా ఈ సభను తీసుకెళ్దాం. ఇగో మంత్రి అచ్చెన్న ఇట్లా మనసులున్న మాట చెప్పి మంచిగా పని చేద్దాము, పబ్లిక్ మంచి చేద్దామని అనుకొచ్చిండు. మరి ఇక నిన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చిండు జగన్ అన్న గానీ ఇయాలైతే రాలే. ఉండుంటే ఈ మాటల కేసు ఎక్స్ప్రెషన్ ఇచ్చినో ఎంత బాధపడనో పాపం.